తలసరి ఆదాయం స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లా ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లాగా రంగారెడ్డి నంబర్ 1గా నిలిచింది. జాతీయ తలసరి ఆదాయానికి 5 రెట్లు అదనంగా రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఉండడం గమనార్హం. శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2024ను ప్రభుత్వం విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి సగటు తలసరి ఆదాయం 9,46,862తో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇక 4,94,033తో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా 2,95,514తో తలసరి ఆదాయంతో మేడ్చల్ 4వ స్థానంలో ఉంది. అయితే ఉమ్మడి జిల్లా నుంచి వేరుపడిన వికారాబాద్ జిల్లా 1,80,241 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో చివరి స్థానంలో ఉంది. పక్కపక్కనే ఉన్న రెండు జిల్లాల్లో అంతరాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వెనుకబడిన జిల్లాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక స్థూల ఉత్పత్తిలో కూడా రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. స్థూల ఉత్పత్తిలో మేడ్చల్ జిల్లా 3వ స్థానంలో ఉండగా వికారాబాద్ గతం కంటే కొంత మెరుగుపడి 21వ స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి ఆర్థికంగా గుండెకాయగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతి ఏటా ఆర్థిక అభివృద్ధిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ప్రాంతాలు ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ, అబ్కారీ శాఖ, రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో సింహభాగం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే వస్తోంది. నగర శివార్లలోని ఐటీ, ఫార్మా, ఇతర రంగాలకు చెందిన కంపెనీల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరుతున్నాయి. ప్రతి ఏటా కొత్త కంపెనీలు కూడా శివార్లలో కొలువు తీరుతున్నాయి. ఈ కారణంగా రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం స్థూల ఉత్పత్తిలో దూసుకుపోతోంది.